నీతిమంతులు తమ మార్గాన్ని విడవక ప్రవర్తించింది. ఆయన మార్గాన్ని విడవక ప్రవర్తిస్తాడు. ఎవరు అంటే ఈరోజు మనల్ని ఆయన విడవలేదు, మనం కూడా ఆయన మార్గాన్ని విడవకూడదు. ఆయన మార్గాన్ని విడవకుండా ప్రవర్తించాలి. ఎబ్రీ రాసుకుంటూ 13:5 ఎబ్రీ 13:5 నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయన చెప్పింది కదా. ఏం చెప్పారు దేవుడు? చెప్పారు ఏమాత్రము కూడా విడువను, ఎన్నడను. తెలుగులో అయితే ఏమాత్రమును విడువను ఉంది. అసలు మూల భాషలో ఎబ్రీ భాషలో ఏముందంటే 3 సార్లు ఉంది అక్కడ. నిన్ను ఏమాత్రము 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 విడువను, నిన్ను ఎన్నడను 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 ఎడబాయను 3 సార్లు ఉంటాడు. అంటే నొక్కి 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 చెబుతున్నా, మరీ 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 చెబుతున్నా. నేను ఏమాత్రం 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 కూడా ఎన్నడు 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 కూడా ఎడబాయను. ఈరోజు ఆయన మాత్రం విడిచిపెట్టా, మరి ఎట్లా ఉంటే వదిలిపెట్టడా? ఆయన ఏ విధంగా జీవిస్తే నిన్ను నన్ను వదిలిపెట్టడు. క్లుప్తంగా 5 నిమిషాలు చూడండి. ఎట్లా ఉంటే విడిచిపెట్టదు. వాక్యాలు మాత్రం చదువుతాను, వివరించను. చదువు ఎలా ఉన్నారంటే మొదటిగా ద్వితీయోపదేశకాండం 23:14 వచ్చి ఎలా ఉంటే విడిచిపెట్టడు ఆయన. ద్వితీయోపదేశకాండం 23:14 బాగా నీలో 14 చూడబాడు. ఆయన నీలో అసహ్యమైన ధైర్యాన్ని చూచి నిన్ను విడవకుండానట్లు కాలము పరిశుద్ధముగా. ఎట్లా ఉంటే విడిచిపెట్టంటే ఒకటి నీలో అసహ్యమైన ఏది ఉండకూడదు. నీ కాలము పరిశుద్ధంగా ఉండాలి, నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే ఆనందంగా ఉంటాడో అప్పుడు ఆయన విడిచిపెట్టాడు. ఒకటి అంటే కీర్తన 37:28. కీర్తనలు 37:28. యెహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడవడు. యెహోవా న్యాయాన్ని ప్రేమించేవాడంట. ఎవరైతే న్యాయంగా ఉంటారో, న్యాయంగా ఉండేవాడు దేవుడు విడిచిపెట్టాడు. పరిశుద్ధంగా ఉంటే విడిచిపెట్టడు, న్యాయంగా ఉంటే విడిచిపెట్టడు. 3వ కీర్తనలు 9:10 కీర్తనలు 9:10 యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. 3వ ఎవరు విడిచిపెట్టంటే ఆయన ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆయన దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళని విడిచిపెట్టడు. చెప్పండి, 3 చెప్తున్నా. 1 చెప్పండి, గుర్తుగా. పరిశుద్ధంగా ఉంటే విడిచిపెట్టడు, అసహ్యమైన ఏది లేకుండా ఉంటే విడిచిపెట్టడు, న్యాయాన్ని ప్రేమిస్తే విడిచిపెట్టడు, 3వ ఆశ్రయిస్తే విడిచిపెట్టడు. 4వ స్వార్థ 8:29 నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. కారణం ఏంటంటే ఆయనకి ఇష్టమైన కార్యాలు చేయాలి. మనకిష్టమైనవి కాదు, మనకిష్టమైనవి చాలా ఉంటాయి. మనకిష్టమైనవన్నీ దేవుడికి ఇష్టం కాదు, దేవుడికి ఇష్టమైన పనులు. అప్పుడు ఆయన వదిలిపెట్టడు, వ్యక్తి పరిస్థితిలో కూడా వదిలిపెట్టడు. 3 సార్లు చెప్పుకున్నాం, ఏమాత్రం 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 ఎన్నడు 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 విడిచిపెట్టడు. ఆయనకి ఇష్టమైన కార్యాలు 5వ చదివాము. కీర్తన 37:25 కీర్తనలు 37:25 కీర్తనలు 37:25 నేను చిన్నవాడినై ఇంటిని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను ఎవరు నీతిమంతులని 5 పనులు నువ్వు చేయి, దేవుడు
ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. విడిచిపెట్టాడు, అస్సలు విడిచిపెట్టాడు. ఈ 5 పనులు కాకుండా వ్యతిరేకం చేస్తే నేను వదిలిపెడతాడు. నీ లోకానికి అప్పచెప్తాడు, సైతానికి అప్పచెప్తాడు. ఏం చేయాలి చెప్పండి? 5 పనులు. ఒకటోది గుర్తుందా? ఒకటి పరిశుద్ధంగా జీవించాలి, అసమయం ఏది ఉండకూడదు. రెండోది న్యాయాన్ని ప్రేమించాలి, న్యాయాన్ని ప్రేమిస్తే వదిలిపెట్టాడు. మూడోది యెహోవాను ఆశ్రయిస్తే వదిలిపెట్టాడు. నాలుగోది ఆయనకి ఇష్టమైనట్టు జీవించడు, వదిలిపెట్టాడు. ఐదోది నీతిమంతుల్ని నిజంగా 5 విషయాలు జరుగుతున్నావా చెప్పండి. ఈరోజు మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన పిల్లల విషయాల్లో కొన్ని కార్యాలు జరగట్లా, కొన్ని వ్యతిరేకాలు జరుగుతున్నాయి. మనం అనుకుంటాం కదా, నేను చర్చికి పడుతున్నాగా, సంపాదిస్తున్నాగా, అన్ని చేస్తున్నాగా, భయంకరంగా ఉంటున్నాగా, అయినా దేవుడు ఏదైనా విడిచిపెడుతున్నాడు. శివకుమారి చదువుకున్నాము. శివకుమారి యెహోవాను మర్చిపోయాడని అనుకుంటున్నాను. మనం అన్ని చేస్తున్నాం, కానీ ఈ విధంగా ఉండట్లా, పరిశుద్ధంగా ఉండట్లా, అసహ్యమైన కార్యాలు చేస్తున్నాం. న్యాయం అంటే ఇష్టం లేదు, న్యాయాన్ని ప్రేమించట్లా, యెహోవాను ఆశ్రయించట్లా, ఇంకెవరి దగ్గరికి వెళ్ళి ఆశ్చర్యపోతున్నాం. ఆయనకి ఇష్టంగా జీవించట్లా, నీతి మంత్రాల పేరే కానీ నీతే లేదు. ఎందుకు కార్యాలు జరుగుతుంది? ఎందుకు ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం? ఆరోగ్యమే 5 లక్షణాలు కలిగి ఉంటే ఈ పరిస్థితుల్లో ఉన్న దేవుడు ఎన్నడు విడబాయడు. ఆయన ఏ మాత్రం కూడా విడబాడు. 5 లక్షలు కలిగి ఉన్నాము. మనం కూడా విడవకుండా ఉండాలో అవి కూడా క్లుప్తంగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మనం కూడా ఏమేమి విడవకూడదు, ఎలా ఉంటే విడిచిపెట్టాలని చూసుకున్నాం. మనం ఏమి విడవకూడదో చూద్దాం. అంటే ఇర్మియా 32:40. ఇర్మియా 32:40. నేను వారికి మేలు చేయటం మానకున్నట్లు నిత్యమైన నిబంధనలు వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయంలో నా యెడల భయభక్తులు. దేవుణ్ణి మనం విడవకుండా ఉండాలంటే ఏం కావాలంటే హృదయంలో భయభక్తులు కలిగి ఉండాలి. మనం హృదయంలో భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనల్ని మనం విడవకూడదు. భయభక్తులు ఉండటం విడవకూడదు. మనం ఎప్పుడు కూడా భయభక్తులు కలిగి ఉండాలి. ఆ జీవజల ఓటైనా దేవుడి దగ్గర రావాలి. అసహ్యమైన కార్యాలు ఉండకూడదు. ఆ జీవజల దగ్గరికే రావాలి, కానీ ఇంకెక్కడికో పోకూడదు. 16 చూస్తే ఇర్మియా అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్ని దేవతలకు కోపం వేసి తమ చేతులు రూపించిన వాడికి నమస్కరించుటను తమ చెడుతనమంతుడిని బట్టి ఏమిటంటే అన్ని దేవతల కంట తర్వాత చెడుతనం ఉందట. అందుకే దేవుడు విడిచిపెట్టాడు. 2వ అధ్యాయం 13 కూడా నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. 2 తరములు నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఓటునైన నన్ను విడిచి ఉన్నారు. జీవజలాల ఓట దేవుడి దగ్గరకి రాకుండా విడిచారంట. ఇంకా ఏముందంట చూడక తమ కొరకు తట్లను నీళ్లు నిలవని తట్లను జీవజల ఓట దగ్గర రావట్లేదు, కానీ కాలిపోయే కొట్లు కాలిపోయే కాపులు తెచ్చుకొని దాంట్లో నీళ్లు పడుతున్నారు. ఈ నీళ్లు నిలవలే జీవజలాల దగ్గర రావట్లా. ఈరోజు దేవుని విడిచిపెడుతున్నావా? హృదయంలో భయభక్తులు విడిచిపెడుతున్నావా? జీవజలకు ఓటనే విడిచిపెడుతున్నావా? ఎవరంట సాధంతో గర్వంగా చెప్తున్నాడు, నా భక్తులైన యోగులు చూసావా? నా భక్తులైన యోగులు చూసావా? ఎంత నీతిమంతులో చూడు, ఎంత గొప్పవాడో చూడు, ఎంత నాకు మొరపెడుతున్నాడో చూడండి. సాధనాలు కదా ఇవన్నీ ఇచ్చినగా యోగులు 1:11 యోగులు అతను కలిగిన సమస్తము మొత్తిన ఎడల అతను నీ ముఖం ఎదుటనే దూషించి విడిచిపోతాడు. అన్ని మొత్తు నాశనం చేయడం చేయి.
వెంటనే విడిచిపోతాడు. యోగు గురించి చెప్తాడు, విడిచిపోయా వచ్చాడు. అన్నిటికీ ఆస్తులు వచ్చింది, అందరూ చచ్చిపోయాడు, ఆస్తులు అన్ని పోయాయి. మళ్ళీ అంటాడు సాతానుతో 2వ వచనంలో, సాతానుతో కదా, ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిని ఎడల అతను నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను ఇంకా ఆయనకి ఇబ్బంది చేస్తారా? ఇప్పుడు పై ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన శరీరాన్ని కూడా మొత్తు కృపులు వచ్చినట్టు చేయు, నీ ముఖం ఎదుటనే దూషిస్తాడు. విడిచిపోయాడా నువ్వు? ఈ మాత్రం కూడా విడిచిపో. జీవితాలకు ఓటులే అతుక్కుని ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా హృదయంలో నుంచి భయభక్తుల్ని విడిచిపెట్టాలి ఆయన. ఈరోజు మన జీవితాల్లో కూడా ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, కుటుంబం నుంచి రావచ్చు, సంఘాల నుంచి రావచ్చు, లేకపోతే బంధువుల నుంచి రావచ్చు, మన పొరిగిరి ద్వారానే రావచ్చు, ఏది వచ్చినా కూడా దేవుణ్ణి విడిచిపెట్టాలి. హృదయంలో ఉన్న దేవుని ఎందుకైనా భయభక్తుల్ని విడిచిపెట్టకూడదు. విడిచిపెడితే దేవుడు నిన్ను కూడా విడిచిపెట్టాడు. అందుకని ఏప్రిల్ రాసుకుంటూ 3:12 ఏప్రిల్ 3:12 సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవనట్టి విశ్వాసం లేని దుష్టహృదయము నీలో ఎవరైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. దుష్టహృదయం జీవము గల దేవుని విడిచిపోవనట్టి. ఈరోజు జీవము గల దేవుని విడిచిపెట్టి జీవము లేని వాటి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాను? విడిచిపెట్టమా నేను ఈరోజు హృదయంలో భయభక్తులంతా ఎటువంటి శ్రమైనా, ఎటువంటి కష్టమైనా దేవుని మాత్రం విడిచిపెట్టకూడదు. 2వ ఏప్రిల్ 2:1 కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. వినిన సంగతులు ఏదైతే వింటామో, ఏదైతే దేవుని ఆజ్ఞలు ఉన్నాయో, దేవుని మాటలు ఉన్నాయో విని ఒక చెవితో విని ఇంకొక చెవితో అడగకూడదు, ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలిపెట్టకూడదు. అట్లా వింటాం మర్చిపోకూడదు. ఆ వినిన సంగతుల్ని జాగ్రత్తగా కలిపెట్టుకోవాలి. యోగు 23:10 యోగు 23:12 ఆయన పెదవుల ఆజ్ఞలు నేను విడిచి తిరగలేదు. పెదవుల ఆజ్ఞ దేవుని ఆజ్ఞలు అంతా జరగలేదు. యోగంటున్నాడు, నేను ఆయన ఆజ్ఞలని వినగల, ఆయన్ని విడిచిపెట్ల. వణుకుండాలి, భయం ఉండాలి. ఎప్పుడైతే భయపడతా ఉంటామో, ఎప్పుడైతే దేవుని వణుకుతా ఉంటామో, ఆయన ఆజ్ఞలు అంటే, దేవుని మందిరం అంటే, దేవుని మాట అంటే, ఈరోజు ఆ మాటలు విడిచిపెట్టకూడదు. మన మాటలు కాదు, మన ఇష్టం కాదు, దేవునికి లోపడాలి. దేవుని మాటలు ఇండియా 5:22 ఇండియా 5:22 సముద్రాన్ని దాటలేకున్నట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలకయు ఎంత ఘోషించిందో దాని దాటలేకున్నట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు భయపడరా? నా సన్నిధిని వడకరా? నా మందిరం అంటే భయం లేదా మీకు? నా సన్నిధి అంటే భయం లేదా? సముద్రాలకి ఇసుకని సరిహద్దుగా నియమించాడు. చూశారు ఎప్పుడు సముద్రాలు లేదు? సముద్రంలో నీళ్ళు ఎట్లా నిలబడుతుందో తెలుసా? శాస్త్రజ్ఞులు పరిశీలించారు. అసలు ఏంటి సముద్రాలు, ఈ సృష్టి ఏంటి? సముద్రంలో నీళ్ళు ఎట్లా ఉంటాయంటే, సముద్రంలో పైకి ఎట్లా ఉంటాయంట నీళ్లు, ఆ సముద్రంలో నీళ్లు ఎట్లా వస్తాయంట తీరాలు. మనం చూసే ఆ ఇసుక రేవులు లేకపోతే బీచ్లు ఎట్లా ఉంటాయంటే నిజంగా పై ఉన్న నీళ్లు అట్లా నిలబడతాయి. దానికి సరిహద్దుగా ఏం పెట్టాడంటే ఇసుకను సరిహద్దుగా పెట్టాడు దేవుడు. నిజంగా ఎప్పుడన్నా ఒక
నీళ్లు అక్కడ కుప్పపోసి ఉంచండి, ఒక చెప్పు ఒక బకెట్ అన్నా ఒక బిందె అన్న నీళ్లు అక్కడ కుప్పపోసి ఉంచండి. ఉంచగలుగుతా ఉన్నాను, ఉంచలేవు, కాలిపోతాం, మొత్తం కాలిపోతాం, మొత్తం వ్యాపించిపోతా ఉంటాయి. సముద్రానికంట ఇసుకని సరిహద్దుగా పెట్టాడంట. సముద్రంలో నీళ్లు ఒక రాష్ట్రాలుగా ఉంటాయంట. వడ్ల కుప్ప ఏ విధంగా ధాన్యపు కుప్ప మనం నిలబెడతాము, ఆ కుప్పని ఏ విధంగా పిలిచి బస్తలు వేస్తాము, ఆ కుప్పలాగా నీళ్లు నిలబడి ఉంటాయంట. ఆ నీళ్ళకి సరిహద్దు ఏంటంటే సముద్రంలో తుఫాను వచ్చిందో, భూకంపం వచ్చిందో అప్పుడు సునామీలు వస్తాయి. అప్పుడు లోపలికి వస్తా ఉంటాయి, ఊళ్ళు పెట్టుకొని పోతా ఉంటాయి. ఈరోజు సముద్రాన్ని ఆ నీటిని ఎత్తుగా నిలబెట్టిన దేవుడికి అవన్నీ లోపడుతూ ఉంటే నా సన్నిధంటే మీకు భయం లేదు, వణుకు లేదు. ఈరోజు వణకట్ల, ఈరోజు భయపట్ల. దేవుడు అంటే భయం లేదు, దేవుడి మందిరం అంటే భయం లేదు, దేవుడి సన్నిధంటే భయం లేదు, ఏ మాట కూడా భయం లేదు. ఈరోజు ఆయన మాటలకి లోపడ, ఆయనకి ఆత్మల్ని పాటించట్ల. రెండవగా ఇంకేంటి, ఆయన మాటకి లోపడాలి. మొదటగా హృదయంలో భయభక్తులు విడిచిపెట్టకూడదు, రెండోది ఆయన మాటల్ని విడిచిపెట్టకూడదు. విషయంలో 42 చాలా సార్లు జరుగుతున్నాం. ఎవరు దీని తగ్గించుకుంటా ఉంటారు, ఎవరు నా సన్నిధిలో వణుకుతా ఉంటారు. చదవండి విషయాలు. ఎవడు దీనుడై కలిగిన హృదయము కలిగిన వాడై నా మాట విని వణుకుచుండును వారినే నేను దృష్టించుచున్నాను. ఎవడు దీనుడై కలిగిన హృదయం కలిగిన వాడై వణుకుతాడు. ఈరోజు వణుకు లేదు, దేవుడు అంటే భయం లేదు, తీరత్వం లేదు, ఆయన మాట అంటే లెక్కలేదు. ఆయన ఆయన వస్తుందా, ఏదైనా పోయినా ఏం కాదులే, లేకపోతే మందిరానికి పాపైనా ఏం కాదులే. ఈరోజు వణకట్ల, భయం ఉన్నట్ల. ఆయన మాట అంటే భయపడే వాళ్ళగా చూడాలి. మూడోది లోకస్వార్థ 2:36 వచ్చింది. లోకస్వార్థ 2:36. మరియు ఆషేరు గోత్రికు రాలును పరువేలు కుమార్తెలైన అన్నాను ఒక కుమార్తె ఉండను. ఆమె కన్యత్వములో 7 ఏళ్ళు పెళ్లితో సంసారం చేసి ఒక కాలము గడిచినది. 84 సంవత్సరాలు విధవరాలై ఉంది. దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనతో 7 పగలు సేవ చేయించుండేది. ఎన్ని సంవత్సరాలు కాదు చెప్పండి? 84 సంవత్సరాలు. 84 సంవత్సరాలు. 84 సంవత్సరాలు వచ్చినా దేవుని మందిరాన్ని విడిచిపెట్టాలి. దేవుని పగలు రాత్రి అపలు దేవుని మందిరంలోనే, దేవుని మందిరాన్ని విడిచిపెట్టాల. ఈరోజు దేవుని మందిరాన్ని కూడా విడిచిపెట్టకూడదు. ఎటువంటి పరిస్థితి అయినా దేవుని సన్నిధి, దేవుని మందిరాన్ని విడిచిపెడితే ఈరోజు మనం ఎన్నిసార్లు దేవుని మందిరాన్ని విడిచిపెడుతున్నాం, ఎన్ని ఆదివారాలు అప్పడుతున్నాం, ఎన్ని బుధవారాలు అప్పడుతున్నాం, ఎన్ని శనివారాలు, ఎన్ని ఉపవాస ప్రార్థనలు, ఎన్ని సంపూర్ణ రక్త ప్రార్థనలు, ఎన్నిసార్లు విడిచి పోరాడుతున్నాం. అయితే 84 సంవత్సరాలు ఎందుకు రాయబడుతుంటే నీకు నాకు బుద్ధి చెప్పడానికి రాయబడుతుంది. 84 సంవత్సరాలు వచ్చినా నేనైతే మందిరాలు చూడలేదయ్యా, నన్ను చూసన్నా నేను నేర్చుకున్నాయ్యా, బుద్ధి తెచ్చుకున్నాయా అని చెబుతున్నాను అన్నాడే ప్రవక్త. నెహెమ్యా 10:38 చూస్తే నెహెమ్యా 10:38. నెహెమ్యా 10:39 చివరి భాగం చూద్దాం. చివరి భాగం గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్టలకు ఉపకరణములు మందిరములో ఉంచాను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టాం, ఆ దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టాం. ఇశ్రాయేలు తీర్మానం తీసుకున్నాం. నేను ఏది వదిలిపెట్టినా ఈరోజు పని ఉంటే పని పెడతాం, లేకపోతే ఈరోజు ఉద్యోగంలో అర్జెంట్గా రమ్మన్నారంటే అది కూడా వదిలిపెడతాం, లేకపోతే ఈరోజు ఇంకేదైనా చేయమంటే అది కూడా వదిలిపెడతాం. దేవుని మందిరానికి నా మొదటి ప్రాధాన్యత. మందిరం తర్వాత ఏదైనా ఆదివారం ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను మాత్రం మందిరాన్ని విడిచిపెట్టను. ఎన్నిసార్లు దేవుని మందిరాన్ని విడిచిపెట్టను, సొంత పనులు కోసం
బాప్తిసం తీసుకొని ఆయన ఆ రొట్టెలో చేయవేసి వెళ్ళగా ఆ రొట్టెలో లాభం లేదా? నువ్వు విడిచిపెడితే ఆ నీకు తయారు చేసిన రొట్టె ఎవరికి అది? ఎవరికి? ఎందుకు దూరంగా ఉంటున్నావు? నీ కొరకు కదా సిద్ధపరచబడింది కాబట్టి, నీ కొరకు కదా ద్రాక్షరసం సిద్ధపరచబడింది. ఆయన శరీరము రక్తము నీ కొరకు సిద్ధపరిస్తే నువ్వేమో విడిచి దాంట్లో పాల్పంపులు కాకుండా దాంట్లో చేయలేకుండా ఎక్కడెక్కడ ఉంటుంది. అట్లా దేవుని మందిరాన్ని చూపించారు. దాని గురించి చూద్దామండి. వివరించిన టైం లేదు, సమయం లేదు. ద్వితీయోపదేశకాండం 12:19 వచ్చింది. ద్వితీయోపదేశకాండం 12:19 నీవు నీ దేశంలో ఉన్న నీ దినములన్నిటిను లేవీయులను విడవకూడదు. లేవీయులను విడవకూడదు. 14:27 వచ్చిన 14:27 లేవీయులను విడవకూడదు. నీ మధ్య వారికి పాలనను స్వాస్థ్యమైనను లేదు. 12 గోత్రాలు 12 గోత్రాల్లో అందరికీ మీకిదని యెహోషువ పంచిపెట్టాడు. బైబిల్ స్టడీలో మనం ధ్యానం చేస్తాం. ఒకరికి మాత్రం పంచిపెడతాం. ఎవరు? లేవీకి ఏం పంచిపెడతాం? ఎందుకంటే అందరి భాగాలు వాళ్ళే. ఆ రోజు చెప్తూ ఉన్నాడు దేవుడు, మోషే చెప్తా ఉన్నాడు, యెహోషువ చెప్తున్నాడు, మీరు మాత్రం లేవీని వదిలిపెట్టకూడదు. ఈరోజు లేవీని వదిలిపెడితే నష్టం మీకే. లేవీని చెప్పండి. లేవీలంటే ఎవరు? సేవకులే. లేవీలంటే ఎవరంటే సేవకులు. యాజకత్వం చేసేవాళ్ళే. సేవకులు విడిచిపెట్టద్దు. సేవకులు అందరికీ పాలిభాగం ఉంటుంది. ఈరోజు సేవకులు అని పెడుతున్నారు. నాకు తెలిసి ఒక ఉద్యోగస్తుల దగ్గర గవర్నమెంట్ టీచర్ నాకు బాగా పరిచయం. నేను కేరళ స్కూల్లో ఉన్నప్పుడు మా దగ్గర కూడా ఒక సబ్జెక్ట్ చెప్పాడు. వచ్చాడు మంచిగా మందిరానికి వెళ్తాడు. ఒక ఆదివారం ఒక మందిరానికి, ఒక ఆదివారం ఒక మందిరానికి, ఒక ఆదివారం ఒక దగ్గర దొరకలేదు. తర్వాత నేను చెప్పా, ఎక్కడైనా ఒక దగ్గరికి ఎక్కడైనా ఒక వాక్యం దాన్ని ఫాలోగా అక్కడికక్కడికి పోతే ఏం జరిగింది? అక్కడ ఆయుర్వేదిగా అన్ని రకరకాల కూరలు వేసుకుని తింటే ఎవరైతే పడుతుంది కాదు. నువ్వు అక్కడికి పడితే అక్కడికి పోయి ఆయన అన్నాడు కదా, అన్న నాకు ₹1,00,000 చేతులు వచ్చింది, 10,000 దశమానం చేస్తా, 10 చర్చికి వెళ్తా, తలా 1,000 ఇస్తా అన్నాడు. గొప్పగా చెప్తున్నాను. ఏమన్నా అట్లా అడుగుతారు. మీరు ఎక్కడైతే వెళ్తారో అక్కడనే పరిగెత్తి. ఎక్కడికైతే వెళ్తారో, ఏ సేవకుడైతే మీకు ఆత్మీయంగా ఉంటాడో, ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళని విడిచిపెట్టద్దు. వాళ్ళకే నేను అక్కడికి పోతా అక్కడే పోతాగా అనుకోవాలి. ఎవరైతే సపోజ్ మన ఇళ్లలో ఇంట్లో ఒక భార్య భర్త ఉన్నాడు అనుకున్నాం, ఒక తండ్రి ఉన్నారు అనుకున్నాం. భర్త రోజు భార్య చేసిన వంట తినదు. భార్య చేసిన వంట తిన్న తర్వాత ఇంకొక ఇంటికి పోయి కూడా అక్కడ కూడా అనుకుంటే భార్య ఊపడుతుంది. చెప్పండి. ఇప్పుడే కాదు ఆగుతున్నాం, అక్కడ కూడా నువ్వు వెళ్తున్నావు, ఆడికి నువ్వు పోతున్నావు, చెప్తా ఉంటుంది. ఈరోజు ఒక దగ్గరే తినడానికి అలవాటు పడు. ఒక దగ్గరే ఒక సాగుకుని అంట పెట్టుకోవద్దు. గాడికి పోవద్దు. ఆయన అన్నాడు కదా, నేను వాళ్ళకిస్తా వాళ్ళకిస్తా. నేనన్నా నువ్వు ఎవరైతే ఒక సేవకుని గురిపెట్టుకో, ఒక సేవకుడితో ఉండు, గురిపెట్టుకో, అక్కడికే వెళ్ళు. అక్కడనే నీకు కలిగింది మొత్తం దశభాగాలు మొత్తం అక్కడనే ఉంది. రామారావు హాట్లో తింటే రామారావుకే బిల్లు కడతారు. సుబ్బారావు హాట్లో పోయి రామారావు హాట్లో తిన్నా అని రామారావుకి బిల్లు పెడితే అంత కుదిరిద్దా? చెప్పండి, బాగుంటుందా? ఏ హాట్లో తింటే ఆ హాటలోనే. మీ కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, మీ యోగక్షేమాలు ఎవరైతే ఎన్నుకుంటున్నారో, ఏముంది ఎక్కడికైనా పోతా కొందరు కదా, ఏముంది వాక్యమే కన్నా, ఏముంది ప్రార్థన కన్నా, అక్కడికి పోతాం ఎక్కడికి పోతాం. వెళ్ళండి మంచిదే, కానీ నీ అసలాన్ని వదిలిపెట్టద్దు. నువ్వు ఎక్కడైతే రక్షణ పొందావో, ఎక్కడైతే మారు మూసుకున్నావో, ఎక్కడైతే బాప్తిసం తీసుకున్నావో, ఏ మందిరంలో నీకు పునాది ఏర్పడిందో, ఏ మందిరంలో నీ కొరకు ప్రార్థన చేస్తున్నారో జ్ఞాపకం ఉంచుకో. వాళ్ళని విడిచిపెట్టద్దు.
లేవీయులు మాత్రం విడిచిపెట్టమాకండి. లేవీయుల్ని విడిచిపెట్టాలి. మందిరాన్ని విడిచిపెట్టద్దు. ఇంకా చెప్పండి, హృదయంలో భయభక్తులు విడిచిపెట్టద్దు. ఇంకా చెప్పండి, రెండోది ఏం చేసుకున్నామంటే మనం ఆయన ఆత్మను విడిచిపెట్టద్దు. మూడోదిగా మందిరాన్ని విడిచిపెట్టదు. నాలుగోది సేవకులు విడిచిపెట్టదు. ఏమవుతుందండి? యోగు గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం. యోగు గ్రంథం 27 యోగు గ్రంథం 27:5 వచనం. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకోను. మరణము వరకు నేనెంత మాత్రము యథార్థత ఏమంటే చెప్పండి. ఎప్పుడు దాకా? మరణమయ్యేదాకా, చనిపోయేదాకా యథార్థత విడిచిపెట్టను. యథార్థత, నమ్మకత్వం. చనిపోయేదాకా నువ్వు ఒక్కసారి దేవుని నమ్ముకున్నావంటే నువ్వు చనిపోయిన దాకా ఆయన్ని విడిచిపెట్టద్దు. ఇవ్వబడుతున్నాడు. యోగుకి భార్య చెప్పదు కదా, ఎందుకయ్యా దేవుడికి ప్రార్థన చేస్తున్నావు? ఎందుకు? నీ కుటుంబం వచ్చినాయి కదా, నీ పిల్లలు చనిపోయారు కదా, నీ ఎడ్లు, నీ గేదెలు కదా, నీకున్న సమస్తము నష్టం వచ్చిందిగా, ఎందుకు? ఆ దేవుడిని దూషించు చావరాదు. భార్య ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? ఊరికి రాళ్ళు మాట్లాడినట్టు దేవుడే ఇచ్చాడు. దేవుడే ఇచ్చేది ఆయనే తీసుకుంటుంది. ఆరోగ్యం ఇచ్చేది ఆయనే, మనకి అనారోగ్యం కూడా ఇచ్చేది ఆయనే. అనారోగ్యం వచ్చింది కదా అని దేవుని విడిచిపెట్టకూడదు. కష్టం వచ్చింది కదా అని దేవుని విడిచిపెట్టకూడదు. శ్రమ వచ్చింది కదా అని దేవుని విడిచిపెట్టకూడదు. యథార్థతని విడిచిపెట్టకూడదు. యథార్థతని ఏ మాత్రం కూడా విడిచిపెట్టకూడదు. 8:5 2 దినవృత్తాంతాలు 32:7 2 దినవృత్తాంతాలు 32:7 మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. దిగులు పడద్దు. ఏమిడకూడదంట? ధైర్యాన్ని విడవద్దంట. చాలా మంది ధైర్యాన్ని విడిచిపెడుతున్నారు, దిగులు పడుతున్నారు. దిగులు పడుతున్నారు వాళ్ళ భవిష్యత్తు గురించి. మనం ఉపాసనాథులు చెప్పుకున్నాం. చెప్పుకున్నది చెప్పండి. లేదా ఉపాసనాథులు ఏం చెప్పుకున్నాం? ఏమి ధరించుకున్నామా, ఏమి తిందామా, ఏమి తాగుదామా, వాటి గురించి చెందద్దు. ఆకాశ పక్షులు చూడండి, కాకులు చూడండి, అవి వెత్తము, పోయము, కూర్చుకోరు. ఆ లోకము తండ్రి వాటిని పోషిస్తే వాటికంటే మీరు వెతుకుతారా? ఎందుకు అధైర్యం వస్తుంది? ఎందుకు బాధ వస్తుంది? ఎందుకు దిగులు వస్తుంది? ధైర్యాన్ని విడిచిపెట్టదు. కొంతమంది అనారోగ్యం ఉందని నేను తప్పింటే చచ్చిపోయేదాకా నేను ఇంతేలే అనుకుంటా ఉంటాను. కొంతమంది అనుకుంటారు కదా, నా జీవితంలో ఎప్పుడు నేను తాగట్లా, నా బతికింతే అనుకుని బాధపడతా ఉంటారు. కొంతమంది ఉంటారు కదా, నాకు పెళ్ళే కావట్లేదుగా ఎట్లా అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు నాకు ఉద్యోగమే రావట్లేదు కదా, ఎట్లా నా బ్రతికెట్లా అని ధైర్యాన్ని విడిచిపెడుతున్నారు. దేవుని దగ్గర పెళ్లి కొడుకు ఎన్ని పెళ్లి పుట్టినాయో, ఎందుకంటే అన్ని పెళ్లి డేట్ పెట్టుకున్నారు, క్యాన్సిల్ అవుతుంది. పెళ్లి డేట్ పెట్టుకున్నారు, క్యాన్సిల్ అవుతుంది. చివరికి ఆ మందిరంపై సాగుతారంట. ఇక్కడ నుంచి నాకు సమానమే. ఏంటి కారణం? ఎందుకు పెళ్లి సంబంధాలు కురివేయాలో మళ్ళీ వేరైపోతున్నాయి అంటే వాళ్ళంతా ఏబిసిడీలు దొరుకుతారు. ఇక్కడ ఏం చెప్తారంటారు చెప్పండి? ఏబిసిడీలు దొరుకుతారు. విశ్వాసమే వాళ్ళు. ఏబిసిడీ అంటే ఏ అంటే చెప్పండి. ఏ అంటే ఏస్, వయసుకు వస్తారు. ఏంటి ఏస్? నాకు సరిపోయిన వయసు కావాలి. పి అంటే బ్యూటీ. పి అంటే బ్యూటీ, అందం వస్తారు. అందగాడనా? అసలు నేనే అందం లేదు, వాడు కూడా అంటుంటే నాకు పుట్టే పిల్లలు అంటుంటారు అని ఆలోచిస్తా ఉంటారు. నేను అందగా నాకు అందరికీ కావాలి. ఒకటేమో ఏజ్ వస్తారు, రెండోదేమో బ్యూటీ వస్తారు, మూడోది సి అంటే క్యాస్ట్. మా కులమే కావాలి. ఏం కావాలని చెప్పండి? మా కులమే చూడన్నా. అరే దేవుడు నమ్ముకున్నారుగమ్మా, విశ్వాసులుగమ్మా కాదన్నా, కాదు, మా కులమే కావాలి. క్యాస్ట్ వస్తారు. నాలుగోది డి అంటే దౌడి, కట్నం. నాలుగోది కట్నం. అన్న మేము పెళ్లి చేయాలంటే కనీసం మా
స్టాటస్ దగ్గర దగ్గర 10 లక్షలు ఖర్చు పెట్టాలన్నా, మరి 10 లక్షలు అయిపోతే ఎత్తామా? మాకు 10 లక్షలు అయిపోతే మేము పెళ్ళి చేసామన్నా 10 లక్షలు కావాల్సింది. అందుకని కుదురుకు ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. 4 చెప్తున్నారు ABCD. ఈరోజు నేను ఎవరైతే వివాహం చేసుకోవాలని సిద్ధపడుతున్నారో వాళ్ళందరికీ చెబుతున్నా, ఒకటే చెబుతున్నా, మీరు ఎన్ని చూడమాకండి. దేవుడి దగ్గర మొరపెట్టండి. విశ్వాసి అయితే చాలు అనుకోండి, బాప్తిసం తీసుకుంటే చాలు అనుకోండి, దేవుడి మందిరానికి వెళ్తే చాలు అనుకోండి. ఏజ్ లేకపోయినా పర్వాలా, అన్నం లేకపోయినా పర్వాలా, మీ కులమే కాకపోయినా పర్వాలా, కట్నం లేకపోయినా పర్వాలా, విశ్వాసి అయితే మీ కుటుంబం దీవించబడింది. రక్షణ పొందితే నీ కుటుంబము అంతకంతకు అభివృద్ధిలోకి వస్తుంది. నీ లోకిట నీ భార్య ఫలించు రాక్షవలే. నీ పిల్లలు ఉదయం ఓట్లనే పాల చుట్టూ విశ్వాసం చూడండి. బాప్తిసం తీసుకున్నారా, రక్షణ పొందారా లేదా 5 చూడండి. అంతేగాని స్టాటస్ కో, లేకపోతే కట్టాలకో, లేకపోతే క్యాస్ట్ కో, లేకపోతే వయసుకో ఇవన్నీ ముడిపెట్టుకోమాకండి. ప్రార్థన చేయండి. కళ్యాణం వచ్చినా కట్టుకొచ్చినాక ఆగవాలి. దేవుడు ఒక సమయాన్ని సిద్ధపరిచాడు, దాని కొరకు తొందర పెట్టుకోవాలి. చింత యావత్తు కూడా ధైర్యాన్ని విడిచిపెట్టదు. ఎంత కాలమైనా దిగులు పడద్దు. భయపడద్దు. బైబిల్లో 365 సార్లు రాయబడుతుంది. రోజుకు ఒకసారి దేవుడు చెప్తాడు భయపడద్దు. రోజు నేను విడిచిపోతున్నావా, దిగులు పడుతున్నావా? అయితే దేవుడు నిద్ర మాట్లాడుతున్నాడు. దిగులు పడమాకు. ఏదైతే కోల్పోతావో అంతకై 2 రెట్లు 3 రెట్లు ఆశీర్వాదం దేవుడి మీద కుమరిస్తాను. ఆరోగ్య ధైర్యాన్ని విడిచిపెట్టాలి. చూద్దాం 7వ చెప్పారంటే మత్తయి సువార్త 23 చివరిగా మత్తయి సువార్త 23 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలను, శోభులను, జీలకర్రలను 10వ వంతు చెల్లించి కర్మశాస్త్రములు, ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి చూడక వేషధారులైన శాస్త్రుల, భక్తుల, విశ్వాసుల చెప్తున్నారు కదా. మీరు అన్ని బాగానే చేస్తారు. అన్ని అక్కడికి పోతారు, మంచిగా దశంబాగా వేస్తారు. దేవుడు అంట ఉదయంలో, సోపులో, జీలకర్రలో, తర్వాత 10వ వంతు చెల్లిస్తా ఉంటున్నారు. అన్ని బాగానే చేస్తున్నారు, కానీ అసలు అయింది విడిచిపెడుతున్నారు. విశ్వాసం వదిలిపెడుతున్నారు. ఈరోజు విశ్వాసం ఉన్నట్ల అన్ని బాగానే చేస్తున్నది విశ్వసించలేకపోతున్నాం. 1 తిమోతి 5:12 వచ్చి 1 తిమోతి 5:12 యవనస్తులైన విధవరాలను లెక్కలో చేర్చవద్దు. క్రీస్తులకు విరోధముగా నిరంకుశులైనప్పుడు మొదటి విశ్వాసమును వదులుకునేదని. మొదటి విశ్వాసం ఉన్నట్ల చాలా మందికి మొదటి విశ్వాసం ఉన్నట్ల అయ్యో మీ విశ్వాసము కనుగొనులా అంటాడు దేవుడు. అరే తరతరాలు మారుతున్నా ఉంది, విశ్వాసం తగ్గిపోతుంది. విశ్వాసం ఉన్నట్ల, నమ్మకం ఉన్నట్ల, ప్రేమ ఉన్నట్ల విశ్వాసం కనుగొనులా. ఈరోజు చివరిగా నువ్వు ఎటువంటి పరిస్థితులైనా సరే విశ్వాసం వదిలిపెట్ట మాకు. రష్యా దేశంలో జరిగిన సార్ ఒక ఇద్దరు దేవుని విశ్వాసులు, దేవుని నమ్మకంలో ఉన్నారు. ఆ ఇద్దరు ప్రార్థనకు చక్కగా ఉంటున్నారు. ప్రార్థన పెడుతుంటే ఆ రష్యా సైన్యం చూసింది. ఎక్కడనే పట్టుకుంది. మీరు బైబిల్ కట్టండి, మందిరాలు కట్టండి. మీరు బైబిల్ కట్టుకొని ఉంటే మిమ్మల్ని చంపుతాం, మిమ్మల్ని గాయపరుస్తాం, మిమ్మల్ని హత్య చేస్తాం చెప్పారు. చెప్పారు కదా, మేమైతే దేవుణ్ణి వదులుతాం ఖచ్చితంగా చెప్పారు. చూడటం ఏం చేశారు, నాకు ఎక్కడో పెట్టుకోండి. రష్యా దేశాల్లో కానీ, చైనా దేశాల్లో కానీ ఇట్లా 14 గంటల ఆరాధనలో దొంగతనంగా ఏదో కూడుకుని ఆరాధన చేసుకుంటారు. ఎటువంటి పరిస్థితులు అందరూ చూస్తాం, మందిరానికి రాలేదు. ఎటువంటి పరిస్థితులు అందరూ చూస్తే చర్చికి పోతే ఏమైనా
చర్చి కూడా అటువంటి దేవుని కూడా వదిలిపెట్టింది ఇదే అవకాశం వచ్చింది కదా. ఆ పరిస్థితుల్లో ఎత్తగా పట్టుకొని పోయారు. ఇతరులు అన్నారు కదా, అరే మరి ఇల్లు మనం చంపుతారు కదా మనం పైన వదిలిపెడతామంటే వాడు రెండోవాడు అరే పైన మాత్రం వదిలిపెట్టదు, దేవుని వదిలిపెట్టదు, చచ్చిపోతే చచ్చిపోయాడు, మీరెందుకు అంత తిరుగులాగా మాట్లాడుతున్నావు అని చెప్పారు. ఇద్దరు ఆర్మీ సేవ వచ్చింది, తుపాకులు తీసుకొని వచ్చింది, కత్తులు తీసుకొని వచ్చింది. వాళ్ళు ఒకటే చెప్పారు, ఇప్పుడు నువ్వు బైబిల్ అక్కడ పడేయండి, ఆ బైబిల్ మీద ఉండేయండి, యేసుక్రీస్తు దేవుడు కాదు చెప్పండి, మిమ్మల్ని వదిలిపెడతాం. లేకపోతే తుపాకులు చూశారు కదా, ఈ కత్తులు చూశారు కదా, మీ చర్మాన్ని ఒడుస్తాం, ఏడాదిస్తాం. ఎవరైతే ఫస్ట్ ఏమన్నాడు, నువ్వైతే వదిలిపెట్టొద్దని అన్నాడు కదా, వాడే అమ్మన్న బయలు అక్కడ పడేసిండు, బయలు అక్కడ పడేసి ఉండేసి నాకు దేవుడికి సంబంధం లేదు ఆయన వచ్చి మీతోనే ఉంటాం, మీరు చెప్పినట్టే ఉంటాను. అప్పుడు దాకా భయపడుతుంది అప్పుడు దాకా అదే అట్లా వదిలిపెడదాం అనుకున్నాడు. ఆ సమయం వచ్చేసరికి వదిలిపెడతాం, మీరు చంపినా సరే, తుపాకీతో కాల్చినా సరే, చర్మం వలిసినా సరే నేనైతే వదిలిపెట్టాను. వెంటనే వచ్చాడు. ఆడికి మేకలు కనుక ఏ విధంగా ఏలాడేస్తారో ఆ విధంగా ఏలాడేశాడు. వాడు అక్కడనే ఉన్నాడు. అరే నేను ముందే చెబుతున్నా కదా, రారా ఇప్పటికైనా ఒప్పుకోను బతుకుతామని వాడేవో పక్కన అడుగుతున్నాడు. నేను అన్నాడు కదా, ఏం చేసినా కూడా నేనైతే మేకలు ఏలాడేశాడు. ఆ కత్తితో చర్మాన్ని ఒలుస్తా ఉన్నారు, చర్మం మొత్తం కాట చేస్తున్నారు. సావురాట్ల ఆ శ్రమ బాధ చెప్పలకు రక్తలాటం చర్మం మొత్తం వేశారు. వేసిన తర్వాత అగ్ని చేశారు, మంటపెట్టాలని సిద్ధపడుతున్నారు. అరే ఇప్పుడు కన్నా చెప్తున్నా, నేనైతే వదిలేశారు. మంట పెట్టాడు, కాలిపోయాడు, చనిపోతూ అంటున్నాడు కదా. అరే మీరు నన్ను ఎక్కడ చంపొచ్చు, నేను చచ్చిపోయిన వెంటనే పరలోకంలో వెళ్తా, నిత్యరాజ్యంలో వెళ్తా. నా శరీరాన్ని చంపగలరు కానీ నా ఆత్మని చంపలేరు. మీరు నిత్యరాజ్యం ఉంటా. ఒకనొక రోజు మీరు అగ్నికుండంలో ఆ ధనవంతులాగా ఏడుస్తారు, నేను చూస్తానని చెప్పి సంతోషంగా ఆనందించారు. అంత దాకా వస్తే మన పరిస్థితి, నీ పరిస్థితి అట్లా, నా పరిస్థితి అట్లా. నిజంగా నిలబడగలుగుతావా? ఒకసారి ఆలోచించుకోవాలి. అరే అంత శ్రమ వస్తే నిజంగా ఇవాళ ఎవరైతే బైబిల్ పట్టుకుని పోతున్నారో వాళ్ళకి రేషన్ కార్డు కట్ చేస్తున్నామంటే ఏం చేస్తాము? మందిరానికి పోయే వాళ్ళకి ఫ్రీగా ఇచ్చే ఇయ్యో, మీ పిల్లలకి చదువులు ఉచితంగా డబ్బులు కట్టాల్సిందే అంటే ఏం చేస్తాము? విశ్వాసం అయితే విశ్వాసాన్ని వదిలిపెట్టిన, పాట తీసిన, చర్మం ఒలిచిన, అగ్ని పెట్టినా, నింపి పెట్టినా వదిలిపెట్టిన. తాత్కాలికమైంది, ఈ లోపల తాత్కాలికమైంది. ప్రతిదే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు పోతాం. తర్వాత యుగాలు నిత్య రాజ్యంలోకి చాలా మంది విశ్వాసాన్ని వదిలిపెడుతున్నారు, అవిశ్వాసంగా మారుతున్నారు. బలమైన సరి చేస్తున్నారు. నేనైతే చాలా వదిలిపెడుతున్నాను. రండి మోకరించుకున్నాం. ఒక్క నిమిషం మనకు మనం సరి చేసుకుంటాం. ఒక్క నిమిషం మనం సరి చేసుకుంటాం.